ఇంత పొద్దున ఇలా స్నానం చేస్తారా? స్ప్రే కొడుతుంటే తెలియలే, వారానికి ఒకసారే. ఎక్కడ చెప్పు మావయ్య. అవును మావయ్య, బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం. ఫీలింగా? ఎవరు చెప్పారు? టై కట్టడం అనేది ఆర్ట్ రా మామ. రెడీ అయిపోయినరా? థ్యాంక్స్ రా పండు. ఇవ్వరా. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ పెట్టరా కుయ్యా. నీ రాశి నక్షత్రం చెప్పు. మన పెళ్లికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా? గుడికొచ్చాను నీ పేరు మీద అర్చన చేయించాలని. కర్కాటకం. రాశి పేరు చెప్పండి. కర్కాటకం. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఎవరు చెప్పారు? ప్రియా కాల్ చేసి చెప్పింది. తను మొదలెట్టిందా? హలో 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 హలో. ఇటో. శివ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. అమ్మ చెప్పింది నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావట కదా? అవునక్క. మరి సాయంత్రం క్రికెట్ ఆడటానికి రావా? నీ ప్రాబ్లం నీది. వస్తాను శివ. రేయ్ రారా. దీర్ఘాయుష్మాన్ భవ. క్షేమంగా వెళ్ళిరారా. ఏ పని చేసినా మనస్సాక్షికి విరుద్ధంగా చేయకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. రోడ్డు మీద సగం మందికి బండి నడపడం చేత కాదు, జాగ్రత్తగా నడుపు. నానా, నీ వాటా తీసి పెట్టాను రా. ఇదిగో. మా ఏంట్రా ఇచ్చారు కదా, ఇక బయలుదేరు. నీ చేత్తో వస్తే అది వేరమ్మా. వదిలిపెట్టడు. రే, పోపుల పెట్టలో చాలా దాచిపెట్టుంది, వదలొద్దు. ఏ రవి, ఉద్యోగుల అబ్బాయిని చాలా కష్టపెడతారా? అదే కష్టమే ఉండదు అంకుల్. బ్యాంక్ లో లోన్ తీసుకున్న వాళ్ళు వడ్డీ జాగ్రత్తగా ఖర్చు పెట్టు. 20 రూపాయల మా ఏంటమ్మా? ఏంట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా, ఎలా ఖర్చు పెట్టాలని. సిస్టర్ సిస్టర్ సిస్టర్, అన్నయ్యకి ఫస్ట్ మంత్ శాలరీ రాగానే అన్నయ్య నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే చాలు రా, ఇంట్లోనే కలెక్షన్ మొదలు పెట్టావా? రే, నేను గాజువాకు వెళ్తున్నాను రా. ఏంటక్క నీ ఆయన్ని పిలుస్తున్నావేంటి? ఉద్యోగానికి వెళ్తున్నానన్న పొగరా? ఏంటది? చూస్తాను సార్. సార్ సార్, వెళ్ళి అక్కడ ఏంటో చూడండి. ఒక అమ్మాయిని నరికి పారేశారు. సార్ సార్ ఒక్క నిమిషం సార్. కొడుకు ఒక అమ్మాయిని ఇంత దారుణంగా నరికేశారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కాదు. సౌదీలో లాగా రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చేయాలి, అప్పుడే భయం వస్తుంది. రే, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు, నేను వస్తా. సార్లే రండి. లేరండి, ఆఫీస్ కి వెళ్లారు, సాయంత్రమే వస్తారు. నన్ను ఈ టైంకే రమ్మని చెప్పారే. మీరు సాయంత్రం రండి, ఉంటారు. సార్, నేను ఐసీబీఐ రవిని మాట్లాడుతున్నాను. సార్, మీరు నాతో మాట్లాడకండి సార్, మేనేజర్తో మాట్లాడుకోండి. బండి తీసుకొచ్చామన్నారు. సార్ ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎన్నిసార్లు తిరగాలి? మేమన్నా మీ పని వాళ్ళమా? సార్, డబ్బు కడితే కట్టండి, లేదా బండి తీసుకెళ్ళిపోతాను. గంటసేపు వెయిట్ చేయండి, మా ఓనర్ గారు. గంట 2 గంటలో కాదు, ఈ రోజంతా ఇక్కడే కూర్చుంటాను. డబ్బు లేకుండా కదిలేదే లేదు. ఎన్ని కలెక్షన్లు వసూలు చేసావు? 5 లక్షలు రా. సూపర్ మావా. రేపిస్తానన్నారు. అంటే ఈ రోజు ఒకటి కాలదా? ముందే క్లయింట్ దగ్గరికి వెళ్ళావు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐసిఐ బ్యాంక్. మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. ఎవరదే? మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. నేనే అప్పలరాజుని, చెప్పండి. లేదన్నా, ఐసీ బ్యాంక్ నుంచి పంపించారు. మీరు 3 నెలలుగా బ్యాంక్ డ్యూ కట్టలేదని చెప్పారు, అది తీసుకురమ్మన్నారు. సార్, రాత్రి మా పాపకు ఒంట్లో బాగోక ఉన్న డబ్బులని హాస్పిటల్ ఖర్చు అయిపోయా సార్. ఏంటన్నా నువ్వు అనేది? సార్ రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను సార్. బుజ్జమ్మా, ఇక్కడ చేశారా? ఏం కాదు ఏం కాదులే. ఏం కావాలి నీకు? అదే కుర్కర్ ఇవ్వండి. ఇంకేం కావాలి? చాక్లెట్ ఇవ్వండి. ఇదిగో బిక్కి. రే,
నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమవ్వాలరా? రే సటైర్ లేకరా, పాపం రాయన మగపిల్లడు కావాలని ట్రై చేసి నలుగురు ఆడపిల్లలు, అందులో ఒకటి చిన్న పాప. ఆహా, వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో నీ పేరేంచుకోపోయావా? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళావు? సార్ నాన్న ఇంట్లో లేరు, సాయంత్రం వస్తారు, ఆఫీస్కి వెళ్ళారు. బాబు 1 గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది, అమ్మని పిలువు, నేను మాట్లాడతాను. ఎవరు కొట్టారు? రైనా ఏ నువ్వు అలానే పడుకోరా, పడుకుంటేనే 6 కొడుతున్నాడు. అదే లక్కీ. అరేరా బాబు తీసుకెళ్ళొచ్చుగా. అమ్మా భోజనం తీసుకురానా, తింటావా? క్రికెట్ అవనే తింటాను. నీకు ఈ వయసులో క్రికెట్ ఎందుకే? మధ్యలో విసిగిస్తావు ఎందుకు? 4 పరుగులు కొట్టాల్సింది ఒక్క బాల్లోరా. అంకాళమ్మ, మన వాళ్ళని ఎలాగైనా గెలిపించు తల్లి. సన్యాసాలు వీళ్ళు బాగుపడతారా? డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు. ఒక్క ఆట కూడా ఏ, 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 బాబు ఏడవకురా, నెక్స్ట్ మ్యాచ్ గెలిచావురా. అన్నా ఇదే ఫైనల్. ఏమైంది? పోయింది, ఇండియా ఓడిపోయిందిరా. రే డ్యూ డబ్బులు అడిగావా లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? సరేలే, ఇంకోసారి గెలుస్తారులే. ఇందుకే నిన్ను క్రికెట్ చూడొద్దన్నా. వీళ్ళెప్పుడు ఇంతే. దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా? ఊరుకోరా. ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బులా ఆడమంటావురా? అందుకే ఏమీ ఆడకుండా వచ్చేసాను. రే ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా. బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు. చెప్పానురా, బైక్ తీసుకెళ్తానని చెప్పాను. దయచేసి ఈ బండి తీసుకెళ్లదు బాబు. ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది. ఇది తీసుకెళ్లిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు. దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు. తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు కట్టేస్తారు బాబు. కలెక్షన్ ముఖ్యమా, ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమారా? సెంటిమెంట్ ఆ? నువ్వే ఆలోచించరా. ఆ, అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే. నేనా చెక్ తెచ్చానురా, చూడు. ఇది మర్రిపాలెం చక్రపాణి ఇచ్చిన చెక్కేగా? అవును. రే కొన్ని చెక్కులు బ్యాంకులో వేస్తేనే బౌన్స్ అవుతారా? వీడి చెక్ కింద పడేసినా బౌన్స్ అవుతురా. అసలు వీడికి ఏ బ్యాంకులోనే అకౌంట్ లేదురా. పెద్ద ఫ్రాడ్. జనాలను ఇలాగే మోసం చేస్తున్నాడు యాదవ్. ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా? ఎవరు ఇవ్వలేదురా. మేనేజర్ పనిలోంచి పీకేయడం ఖాయం. ఆ? రారా. ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిడుతున్నాడు? వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. సర్లేరా, ఇది కాకపోతే ఇంకోటి. నువ్వేం ఫీల్ అవ్వకు, కాన్ఫిడెంట్ గా ఉండు. రేయ్. జీవితంలో నన్ను పనిలోంచి పీకినట్టు మాట్లాడతావేంటి? ఉద్యోగం ఉడింది నీకురా. నన్నైతే ఏంటి, నిన్నైతే ఏంటి, మనదిలో ఒకటే కదరా. ఈ ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు. నేను వాడి కాళ్ళ వేళపడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు అది తెలుసా? ఏం చేయమంటావు? ఆడి కాళ్ళు పట్టుకుంటా కాళ్ళ మీద పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా? దీనికి వేరే రూట్ ఉంది. వేరే రూట్ అంటే? సార్ మొదటి రోజు కదా, అందుకే తేడా కొట్టింది. 2 రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు. లేదు రవి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 4-5 కలెక్షన్ చేసుకొస్తున్నారు. ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి? నువ్వే చెప్పు, మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు? 4 సార్. మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి. వీడు మొహం చూసావా? పాలు తాగే పిల్లలా ఉన్నాడు. వీడికి భయపడి ఏ అదమైన డబ్బులు ఇస్తాడో చెప్పు రవి. మీరంత తేలిగ్గా అనుకోకండి సార్. వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏంటో రవి, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి. అయ్యయ్యో, మా ఆవిడ ఫోన్. మందు కొట్టక ముందే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రవి సార్. వద్దొద్దు, నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది. సార్? నువ్వు మాట్లాడు. సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, ఓ అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు. ఏంటి? ఓకే సార్. వెళ్ళు. ఏ ఇక్కడ ఆన్ చేయగా బాబు, ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడు. ట్రాఫిక్ సౌండ్ వింటేనే తను నమ్ముతుంది. వెళ్ళు. ఓకే.
సార్ మీ వైఫ్ చాలా షార్ప్ సార్. మీరు బార్ లోనే ఉన్నారని కనిపెట్టేశారు. ఏంట్రా అవుతున్నావు? నేను చెప్పినట్టు చెప్పావుగా. అవును సార్, మీరు చెప్పిందే చెప్పాను. లైన్ లోనే ఉన్నారు, అడగండి. అయ్యో ఎంత పనిచేసావరా, ఇవ్వరా. చెప్పరా బంగారం, కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు, అందుకే లైట్ గా కొంప ముంచావు కదా. నా తప్పేంట్రా? ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను. లేదు బంగారం, నా మాట నమ్ము. ఇప్పుడేంటి, ఏం చేస్తావు? ఏంటి మరీ ఓవర్ గా రెచ్చిపోతున్నావు? ఇక లాభం లేదే, నీలాంటి రాక్షసుతో నేను కాపురం చేయలేను. అయిపోయింది, ఇవాళతో అంతా అయిపోయింది. తెచ్చేసుకుందాం, విడాకలేగా, విసిరేస్తానే. రే, ఆయన కొంప కొల్లేరు చేసావు కదరా. నేనా? ఇంకెవరు? వస్తున్నాడు వస్తున్నాడు. సార్ వాటర్ చాలేమో చూడండి సార్.